మార్నింగ్ లేవగానే సుత్తి నా చేతిలో పెట్టి బెల్లం కొట్టమని చెప్పింది మా అమ్మ. ఎందుకమ్మా అంటే కొబ్బరి బూరెలు చేసుకుందామని చెప్పింది. సరే అని నా వల్ల అయినంత వరకు కొట్టాను. కొట్టిన బెల్లం అంతా వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసాను. మీ ఇంట్లో కూడా ఇలా పాత పద్ధతిలో కొబ్బరి తురుముతారో లేదో కమెంట్ చేయండి. నేనైతే క్యారెట్ గ్రేట్ చేసే దాంతో కొబ్బరి తురిమాను. టైం ఉంది కాబట్టి తురిమాము, లేదంటే మిక్సీ పట్టేసే వాళ్ళం. నేను తురిమిన దానికి మా అమ్మ తురిమిన దానికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. అమ్మ తురిమిన కొబ్బరి చాలా తీగ ఉంది, ఎందుకంటే కొబ్బరిలో ఉన్న వైట్ పార్ట్ మాత్రమే తురుముతారు కాబట్టి. మా చెట్టుకు కాసిన కొబ్బరికాయలతో చేసిన కొబ్బరి తురుము అందుకే తీగా ఉంది. ఇంకా బెల్లం పాకం పెట్టేశారు. ఇంకా ఉండపాకం వచ్చాక మనం ఇందాక తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసేసారు. మీలో ఎంతమంది ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటారో కమెంట్ చేయండి. ఇంకా పాకం వచ్చాక తడి బియ్య పిండి కలిపేస్తారు. మేమైతే దాన్ని చలివిడి అంటాము, మీరేమంటారో కమెంట్ చేయండి. ఇంకా ఉండలు చేసుకొని ఇలా చేసేయడమే. నిజం చెప్పాలంటే నాకు చేయడం రాదు, ఏదో ట్రై చేశాను, బట్ బాగానే వచ్చింది. ఇంకా అలా మా అమ్మ కాలుస్తూ ఉంది. ఇంకా మీకు కూడా కొబ్బరి బూరెలు అంటే ఇష్టమైతే లైక్ చేయండి. ఇంకా అలాగా కొన్ని మాటలు చెప్పుకుంటూ జోక్స్ చేసుకుంటూ అలా టైం స్పెండ్ చేసేసాము. బూరెలు చూసారా ఎలా పొంగాయో. ఇంకా మాట్లాడుకుంటూనే ఇన్ని చేసేసాము, అసలు టైమే తెలియలేదు. ఇంకా చేయడం అయిపోయాక అలా పక్కన పెట్టమంది మా అమ్మ చల్లారదే అని. అవి చల్లారాక ఇంకా క్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ట్రాన్స్ఫర్ చేసేలాగే 2-3 తినేసాను నేను. మీరు కూడా ఈ సంక్రాంతికి కొబ్బరి బూరెలు చేసుకున్నారో లేదో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్.